గొప్పేంటి నువ్వు చేసిన తప్పేంటి గద్దెలకి వెళితే వచ్చేటి ముప్పేంటి ఏం తక్కువమ్మ నీకు రాజమేళను భారత మాత అభివందనము విశ్వవిధాత స్వామి రంగమ్మ చదువుకున్నాం బట్టి పోరామురా చదువుకున్నాం బట్టి పోరామురా పచ్చి వెళ్ళి పైసలు తెస్తానని ఇవ్వలే పోయామా తలుపులో పూసిన పువ్వా ఈడిచిన మనకు లేదులే తల్లి ఏడువకు నా చిన్ని చెల్లి ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అపార్ట్లో చాలా ప్రోగ్రాంలు చేసుకోవటం అనేది ఫెస్టివల్స్ కమ్యూనల్ గా మతాలకన్నిటికీ కూడా అతీతంగా చేసుకుంటూ ఉన్నాము. ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా చేయాలి అని కమిషనర్ గారు ఒక కొత్త ప్రోగ్రాంకి తెరతీశారు. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భములో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, ఇక నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మ, సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మ, సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమగ్న కౌల కలములు ఎన్ని జన్మలు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామములు కలిసి నిన్ను పూజించి నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. బాలికై వెచ్చాలు మింగుతూ వల్లట నొప్పులు ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డ. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? నాట్లు వేసావు, కలుపు తీసావు, కోతలు కోసావు, నురిపిడి చేసావు. వ్యవసాయంలో నువ్వు లేనిదే నోటికాడికి కూడే రాదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? నాట్లు వేశావు, కలుపు తీశావు, కోతలు కోసావు, నురిపిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేనిదే నోటికాడికే కూడే రాదు అన్న పాట. నోమినో మల్లాల నో మన్నలాలో చందమామ చందమామ, నోమినో మల్లాల నో మన్నలాలో చందమామ చందమామ. పొద్దు
పొద్దవుతూ ఉందల్లా పొయ్యిలో అగ్గేయాల పిల్ల పాపలకైనా పాలైనా పట్టాలి పొద్దవుతూ ఉందల్లా పొయ్యిలో అగ్గేయాల పిల్ల పాపలకైనా పాలైనా పట్టాలి పోదారిదాయే తూర్పోళ్ళ బుల్లెమ్మ చందమామ 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 ఆ ఊళ్ళో మహారాజు 5 అణాలిస్తేను ఈ ఊళ్ళో మహారాజు 30 ఇస్తాడు ఆ ఊళ్ళో మహారాజు 5 అణాలిస్తేను ఈ ఊళ్ళో మహారాజు 30 ఇస్తాడు పోదారిదాయే తూర్పోళ్ళ బుల్లెమ్మ చందమామ 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 ఆ ఊళ్ళో కోతలు ఈ ఊళ్ళో కోతలు వరిచల్లో కోతలకి కూలీ జాస్తి అంట ఆ ఊళ్ళో చేతులు ఊళ్ళో కోతలు వరిచేల్లో కోతలకి కూలీ జాస్తి అంట పోదారిదాయే తూర్పోళ్ళ బుల్లెమ్మ చందమామ 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 చందమామ. ఇందిరక్రాంతి పదంలో మా ముఖ్య ఉద్దేశం ఒక పక్కన వారి యొక్క జీవనోపాధులు పెంచడం, అధిక ఆదాయం తీసుకురావడం, ఖర్చులు తగ్గించడం. రెండవది సోషల్ ఇష్యూస్ మీద కూడా పోరాటం చేసే స్థాయికి ఈ మహిళను తీసుకురావడం అనేదే ఐకేపీ యొక్క ఉద్దేశం. నా దృష్టిలో దట్ ఈస్ ఎంపవర్మెంట్, అది సాధికారత. 1996 నుంచి అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరాన్ని ఒక అంశంతో అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటిస్తూ ఉంది. అప్పటి నుంచి స్త్రీలు శాంతి, స్త్రీలని సాధికారత చేయడం, స్త్రీల కోసం వనరులను వెచ్చించడం, స్త్రీలు మానవ హక్కులు, తర్వాత స్త్రీలకు సమాన అవకాశాలు, స్త్రీలతో మగవాళ్ళతో పాటు సమాన అవకాశాలు, ఇలాంటి ప్రతి అంటే 96 నుంచి 2012 దాకా దర్దాపు 12 అంశాల మీద ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది. ఈ అంశాల మీద పనిచేయాలని ఈ ఏడాది ఇచ్చింది చాలా ఆసక్తికరమైన అంశం. సార్ ఫస్ట్ ప్రైజ్ సార్ మీకు ఎలక్యూషన్లో మహిళా అభివృద్ధి మీద చాలా చక్కటి ప్రసంగం ఇచ్చినందుకు. మిస్ లావణ్య సిఎన్ఆర్ఎం థర్డ్ ప్రైజ్. రెండవ విభాగం పోస్టర్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, ఉమెన్ ఆస్పెక్ట్స్ మీద పోస్టర్స్ తయారు చేసినందుకు. అందులో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మోయిజ్ పేషి. సెకండ్ ప్రైజ్ మహేశ్వరి సిడిపిఐ. థర్డ్ ప్రైజ్ మిస్ అర్చన విలేజ్ సోషల్ ఆడిట్. ఈ విభాగంలో స్పెషల్ ప్రైజెస్ సిడిఎస్ నుంచి సోని అండ్ స్వాతి. మూడవ విభాగం క్లే మోడలింగ్. సో దానిలో ఫస్ట్ ప్రైజ్ కిరణ్ జాన్సన్, మిస్ కిరణ్ జాన్సన్ కాలేదండి, టిస్ నుంచి. ఓకే అండి. సెకండ్ ప్రైజ్ సిడిఎస్ నుంచి శ్రీధర్. క్లే మోడల్స్, క్లే. థర్డ్ ప్రైజ్ ఎం సంధ్య, సోషల్ ఆడిట్ విలేజ్ లెవెల్ ఫెసిలిటేటర్. స్పెషల్ ప్రైజ్ గోస్ టు రాజశేఖర్, మీడియా అండ్ పబ్లికేషన్. నాలుగవ విభాగం సింగింగ్ కాంపిటీషన్. అందులో ఫస్ట్ ప్రైజ్ ఏ స్వప్న,
సెకండ్ ప్రైజ్ మీడియా అండ్ పబ్లికేషన్స్ విభాగం నుంచి సుప్రియ. థర్డ్ ప్రైజ్ భారతి అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్. ఐదవ విభాగం, అందులో మేలు ఫిమేల్ విడివిడిగా కాంపిటీషన్స్ జరిగినాయి. సాక్ రేస్, అందులో మొదటిగా ఫిమేల్ విభాగం నుంచి ఎం సంధ్య విఎస్ఏ. సెకండ్ ప్రైజ్ దీప విఎస్ఏ. అండ్ థర్డ్ ప్రైజ్ ఆల్సో విఎస్ఏకి వెళ్ళిపోయింది సామక్క. సమ్మక్కనా? ఓకే. పురుషుల విభాగంలో కృష్ణ ఐటీ అండ్ ఈ గవర్నెన్స్. సెకండ్ ప్రైజ్ భూపాల్, సెకండ్ పేషి లేడా పేషి. థర్డ్ ప్రైజ్ యాదయ్య సిడిపిఏ. నెక్స్ట్ ఆరో విభాగం బాల్ థ్రోయింగ్. ఈ విభాగంలో మొదటి ప్రైజు ఫిమేల్స్ నుంచి సునీత సిడిఎస్. సెకండ్ ప్రైజ్ జే జయ విఎస్ఏ. థర్డ్ ప్రైజ్ మెసెస్ లక్ష్మి సిఎంఈడి. ఇంకా పురుషుల విభాగంలో మొదటి ప్రైజ్ సూర్యనారాయణ రెడ్డి గారు. సో 5 balls వేశారండి అద్భుతంగా. ప్లస్ బాల్ థ్రోయింగ్ లో 5 balls వేసిన ఏకైక వ్యక్తి సార్. సెకండ్ ప్రైజ్ జహంగీర్. థర్డ్ ప్రైజ్ గోస్ టు మోయిజ్. మేడం థ్యాంక్ యూ అండి. రాజ్యమేలే రాజకీయ నాయకులు పల్లెల్లో పుట్టి పెరిగారు, పల్లె ఓటేస్తే పదవి పొందారు. పల్లె పల్లెల్లోన పేద బతుకులు చూడరమ్మంటే రానంటున్నారు, రాను తీరికే లేదంటున్నారు. రమ్మంటే రానంటున్నారు, రాను తీరిక లేదంటున్నారు. రమ్మంటే రానంటున్నారు, రాను తీరిక లేదంటున్నారు. నేను ఎవరిననుకుంటున్నావు? మహిళా మండలి అధ్యక్షురాలని. పోలీస్ కేసు పెడతా. మహిళా మండల పోలీసుల పెట్టుగా ఏం మాట్లాడతావే? పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ఈ అంతర్జాతీయ మహిళా ఉత్సవాన్ని ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చి సహకరించిన గౌరవనీయులైన కమిషనర్ గారికి మరియు జేడి నాగరాజ్ సారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి ప్లాన్ చేసిన ఉషా మేడం గారికి, మా శివభారతి మేడం గారికి, తర్వాత వెనకాల లాస్ట్ 3 days ఎవరు సెంటర్ సంబంధించిన పనులు చేయకుండా కాంపిటీషన్స్ ఏం పెట్టాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి సహకరించిన మాధురి, సోని, సుగుణ గారు, తర్వాత ప్రతిభ, శశిదేవి, వీళ్ళిద్దరూ సెంటర్కి వెళ్ళి ఎవరెవరు గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు చెయ్యండి అని వాళ్ళందరినీ బలవంతం చేసి లిస్ట్ రాసుకొచ్చి అదంతా కన్సాలిడేట్ చేసి ఒక ప్లాన్ కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. తర్వాత సోనిను సుగుణ వెళ్ళి గిఫ్ట్స్ కొనుక్కురావడము, అవన్నీ మాదిరిగా రూమ్ లో కూర్చోబెట్టి అందరినీ వాటిని ప్యాక్ చేయించడము. సో వీటన్నిటికీ చాలా సహకరించిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంత సక్సెస్ కావడానికి, ఇంత సంతోషంగా ఉల్లాసంగా అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి, సరదాగా గడపడానికి ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ ట్రైనింగ్ వచ్చిన ట్రైనీసే ముఖ్య కారణమని నా పర్సనల్ ఉద్దేశము. మీరు ఏకీభవించకపోయినా. సో
సో అట్లీస్ట్ ఈ అవకాశం వచ్చి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన అపార్ట్ సంస్థలో ప్రతి ఒక్కరికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.